ఓం శాంతి. ఈరోజు మురళి 6/5/2024. మధురమైన పిల్లలారా, ఈ జన్మలో చేసిన పాపాల నుండి తేలికగా అయ్యేందుకు బాబాకు అంతా సత్యాన్ని వినిపించండి మరియు గత జన్మలోని వికర్మలను యోగాగ్ని ద్వారా సమాప్తం చేసుకోండి. మనం ఈ జన్మలో చేసినవి కొంచెం బుద్ధి వచ్చినప్పటి నుంచి చేసినవి, ఆ తర్వాత బాబా బిడ్డ అయిన తర్వాత తెలిసి తెలియక చేసినవి, శ్రీమతాన్ని ఉల్లంఘించినవి, ఇవన్నీ బాబా ఏమంటున్నారంటే ఈ జన్మలో చేసిన పాపాలు బాబాతో తేలికగా కావడం కోసం సత్యాన్ని వినిపించండి. మనం సత్యం చెప్పినా చెప్పకపోయినా బాబాకు తెలుసులే అని అనుకోకూడదు. మనం ఎంత వినిపిస్తామో అంత మనం దాని నుంచి డిటాచ్గా, ఆ పాపం నుండి, ఆ వికారాల నుండి, ఆ పొరపాట్ల నుంచి మనము దూరం కాగలుగుతాం. అందుకే బాబా అంటున్నారు, పిల్లలారా, ఈ జన్మలో చేసింది బాబాతో సత్యంగా వినిపించండి మరియు గత జన్మలోని వికర్మలను యోగాగ్ని ద్వారా సమాప్తం చేసుకోండి. అనేక జన్మల నుంచి చేస్తూ వచ్చినాం కదా, వాటిని యోగ అగ్ని ద్వారా భస్మం చేసుకోండి. ప్రశ్న: ఈశ్వరీయ సేవాదారులుగా అయ్యేందుకు ఏ ఒక్క చింత ఉండాలి? బాబా యొక్క ఈశ్వరీయ సేవాదారులుగా కావాలంటే ఏ చింత ఉండాలి? బాబా సేవాదారిగా మనం కావాలంటే జవాబు: మేము స్మృతియాత్రలో ఉంటూ తప్పకుండా పావనులుగా కావాలని పావనులుగా అయ్యే చింత ఉండాలి. ఇంకా వేరే చింత ఏది ఉండకూడదు. ఇదే చింత ఉండాలి. నేను ఏ విధంగా పావనంగా కావాలి, ఈ చింత ఉండాలి. అందుకే బాబా అంటున్నారు, పావనంగా అయ్యే చింత ఉండాలి. ఇదే ముఖ్యమైన సబ్జెక్ట్. ఏ పిల్లలైతే పావనంగా అవుతారో వారే బాబా సేవాదారులుగా కాగలరు. పావనంగా కావడమే ఇంపార్టెంట్. నన్ను నేను పవిత్రంగా చేసుకుంటే బాబా సేవ ఆటోమేటిక్గా జరుగుతుంది. బాబా ఒక్కరే ఏం చేస్తారు? కావున పిల్లలు శ్రీమతంపై తమ యోగా బలం ద్వారానే విశ్వాన్ని పావనంగా తయారు చేసి పావన రాజధానిని తయారు చేయాలి. మొదట స్వయాన్ని పావనంగా తయారు చేసుకోవాలి. ఓం శాంతి. తాము రీఫ్రెష్ అయ్యేందుకు బాబా వద్దకు వెళ్తామని పిల్లలు తప్పకుండా భావిస్తారు. అక్కడ సెంటర్లలోకి వెళ్ళినప్పుడు అలా భావించరు, మధుబనానికి వస్తే భావిస్తారు. సెంటర్లలోకి వచ్చినప్పుడు బాబా చదివిస్తున్నారు, బాబా యొక్క కాలేజీకి వెళ్తున్నాము, స్వయం భగవంతుడు ఇక్కడ వచ్చి చదివిస్తున్నారు, ఇది మనసులో ఉంటుంది. బాబా అంటున్నారు, పిల్లలైన మీ బుద్ధిలో బాబా మధుబనంలో ఉన్నారని ఉంది. పిల్లల కోసమే బాబా మురళి వినిపించబడుతుంది. తాము మురళిని వినేందుకు మధుబనానికి వెళ్తామని పిల్లలు భావిస్తారు. మురళి అన్న పదం కృష్ణునికి వర్తిస్తుందని భావిస్తారు. పిల్లల గ్రోవిని మురళి అనుకుంటారు. బాబా ఇక్కడ చెప్తున్నారు, బాబా రోజు చెప్పే మహావాక్యాన్ని మురళి అంటారు. మురళి అర్థం ఇంకేదో కాదు. పిల్లలైన మీకిప్పుడు బాగా అర్థమైంది. మేము చాలా బుద్ధిహీనులుగా అయిపోయామని భావిస్తారు. బాబా అర్థం చేయించారు మరియు మీరు కూడా అర్థం చేసుకున్నారు. ఈ విధంగా ఎవరు తమ గురించి భావించలేరు. ఇక్కడికి ఎప్పుడైతే వస్తారో అప్పుడు నిశ్చయ బుద్ధి కలవారిగా ఉంటారు. తప్పకుండా తాము చాలా బుద్ధిహీనులుగా అయిపోయామని భావిస్తారు. మీరు సత్యుగంలో ఎంత వివేకవంతులుగా విశ్వాధిపతులుగా ఉండేవారు. మూర్ఖులు ఎవరైనా అలా విశ్వాధిపతులుగా అవ్వగలరా? మీరు చాలా బుద్ధిహీనులేం కాదు, వివేకవంతులు అంటున్నారు బాబా. ఈ లక్ష్మీనారాయణులు విశ్వాధిపతులుగా ఉండేవాళ్ళు. వాళ్ళు ఎంతో వివేకవంతులుగా ఉండేవాళ్ళు. వాళ్ళ దగ్గర ఏ మంత్రి అవసరంలా, ఏ పిఏ అవసరంలా, ఒకరు రాసిస్తే వాళ్ళు చదివే పని లేదు. అంత వివేకవంతులుగా ఉంటారు. కావుననే భక్తి మార్గంలో పూజింపబడతారు. జడమైన చిత్రాలు ఏమీ చెప్పలేవు. శివబాబా పూజను చేస్తారు కానీ వారు ఏమైనా మాట్లాడతారా? శివబాబా ఒకేసారి వచ్చి మాట్లాడతారు. పూజ చేసే వారికి కూడా ఈ జ్ఞానాన్ని వినిపించేవారు బాబానే అని తెలియదు. కృష్ణుడు మురళిని మోగించాడని భావిస్తారు. ఎవరినైతే పూజిస్తారో అతడి కర్తవ్యం గురించి ఏమాత్రమూ తెలీదు.
కావున ఎప్పటి వరకైతే బాబా రారో అప్పటి వరకు ఈ పూజ మొదలైనవన్నీ నిష్ఫలమే అవుతాయి. ఏమంటున్నారు బాబా? యథార్థంగా తెలుసుకోకుండా పూజ చేయడం నిష్ఫలమే కదా. కానీ భావనకు తగ్గ ఫలాన్ని బాబానే ఇస్తూ వస్తారు. పిల్లలైన మీలో చాలామంది వేదాలు, శాస్త్రాలు మొదలైన వాటివి ఏమీ చదవలేదు. ఇప్పుడు మిమ్మల్ని సత్యమైన తండ్రి ఒక్కరే చదివిస్తున్నారు. తప్పకుండా సత్యాన్ని చదివిస్తారు. గాడ్ ఈజ్ ట్రూత్ అంటే ఆయన చెప్పేది ప్రతి ఒక్కటి సత్యమే కదా. సత్యాన్ని వినిపిస్తారు తండ్రి. సత్యమైన తండ్రి వస్తారు. నర నుండి నారాయణుడిగా అవ్వాలి కాబట్టి తప్పకుండా సత్యుగాన్ని స్థాపిస్తారు కదా. పాత ప్రపంచమైన సత్యుగం అయితే తయారవ్వదు కదా. పాత ప్రపంచాన్ని సత్యుగం అన్నారు కదా. కథను వినిపించే సమయంలో తామే నరు నుంచి నారాయణుడిగా అవుతామనేది ఎవరి బుద్ధిలోకి రాదు. సత్యనారాయణ కథ చదువుతారు కానీ ఎవరో అవుతారనుకుంటారు కానీ స్వయం మేమే నారాయణుడిగా అవుతామనేది ఎవరికీ తెలియదు. ఇప్పుడు మీకు నర నుండి నారాయణుడిగా అయ్యేందుకు రాజయోగాన్ని నేర్పిస్తున్నారు. ఇది కూడా కొత్త విషయం ఏమీ కాదు. కల్పకల్పము వచ్చి నేను అర్థం చేయిస్తాను. నేను ప్రతి యుగంలోనూ ఎలా వస్తాను అని బాబా చెప్తున్నారు. బ్రహ్మ చిత్రాన్ని చూపించి వీరు రథము అని మీరు అర్థం చేయించవచ్చు, అంతే కదా. అక్కడ గుర్రపు బండి యొక్క రథం యొక్క సారథిగా శ్రీకృష్ణుని చూపిస్తారు. వాస్తవికంగా బ్రహ్మ రథసారథి పరమాత్మ. బ్రహ్మ అనే రథానికి సారథి పరమాత్మగా అయ్యి నడిపించినారు. అది బాబా అంటున్నారు. ఇది అనేక జన్మల యొక్క అంతిమ జన్మ అయ్యింది. ఇప్పుడు ఇతడు పతితుడు. ఇప్పుడు వీరు కూడా పావనంగా అవుతారు. అలాగే మేము అవుతాం. యోగ బలం ద్వారా తప్ప ఇంకే విధంగానూ ఎవ్వరూ పావనంగా కాలేరు. పతితుల్ని పావనంగా చేసేది ఒక్క స్మృతి యాత్ర తప్ప ఇంకా వేరే ఏ ఉపాయము లేదు. వికర్మలు వినాశం కావు. బాబా అంటారు, నీటిలో స్నానం చేయడం ద్వారా ఎవరు పావనంగా కాలేరు. ఇది యోగ అగ్ని. నీరు అగ్నిని చల్లార్చేదిగా ఉంటుంది. అగ్ని అయితే కాల్చేస్తుంది కదా, మొత్తం సమాప్తం చేసేస్తుంది, కాల్చేస్తుంది అగ్ని. బాబా అదే అంటున్నారు. నీళ్ళైతే చల్లార్చుతుంది. యోగం అనేది అగ్ని అంటే కాల్చేస్తుంది. వికర్మలు వినాశం అయ్యేందుకు మరి నీరు అగ్ని కాదు కదా. గురువులను అందరికన్నా అంటే వికర్మలు వినాశమై పావనంగా కావటానికి ఏం చేస్తారు? పతిత పావని గంగా అని చెప్పి గంగా నదిలో మునగడానికి పోతారు కదా. అదే బాబా అంటున్నారు. మరి నీళ్ళ నదులు పావనంగా ఎలా చేస్తాయి? మనలో ఉండే పతితత్వాన్ని కాల్చాలంటే యోగం అనే అగ్ని కావాలి కదా అంటున్నారు. గురువులను అందరికన్నా ఎక్కువగా ఇతడే ఆశ్రయించారు బ్రహ్మబాబా. 12 మంది గురువులు ఉండేవాళ్ళు బాబాకి. ఎన్నో శాస్త్రాలను కూడా చదివారు. ఈ జన్మలో పండితుని వలె ఉన్నారు. కానీ దానివల్ల లాభం ఏమీ లేదు. పుణ్యాత్మగా అయితే కాలేదు కదా. పాపాలే చేస్తూ వచ్చినారు. బాబాను తెలుసుకోలేదంటే దాన పుణ్యాలు చేసిన పాపాత్మలకే చేస్తూ వచ్చినారు కదా. పాపమే వచ్చింది కానీ పుణ్యమేం రాలే. ఎవరైతే తమని తాము పిల్లలుగా భావిస్తారో వారు, అంటే బాబా పిల్లలుగా నేను బాబా బిడ్డని అని భావించినానంటే అలాంటి వాళ్ళు ఈ జన్మలో ఏ పాపాలు మొదలైనవి ఏవైతే చేశారో వాటన్నింటినీ తండ్రి సమ్ముఖంగా వచ్చారు కాబట్టి వారికి తెలియచేయాలి. తద్వారా తేలికైపోతారు. ఈ జన్మలోని వాటన్నింటి నుండి తేలికైపోతారు. బాబాకి చెప్పేస్తే తేలికైపోతారు. మళ్ళీ పురుషార్థం చేయాలి పుణ్యం సంపాదించుకునేందుకు. జన్మాంతరాల పాపకర్మల భారం ఏదైతే తలపైన ఉందో దాన్ని తొలగించుకోవాలి. సో బాబాని తలంపు చేస్తే తప్ప మిగతా ఏ ఉపాయము లేదు. తండ్రి యోగం గురించి అర్థం చేస్తున్నారు. యోగం ద్వారానే పాపకర్మలు దగ్ధమవుతాయి. ఈ విషయాలను మీరు ఇప్పుడే వింటారు. సత్యుగంలో ఈ విషయాలను ఎవరు వినిపించరు. ఇప్పుడు పిల్లలైన మీరు మీ ఆయుష్ని యోగశక్తి ద్వారా పెంచుకోవాలి. బాబా యోగం గురించి ఎంతో ఫోర్స్ చేసి చెప్తారు. కానీ కొందరు అర్థమే చేసుకోరు. బాబా మేం మర్చిపోతున్నాము అంటారు. కావుననే యోగం అంటే ఇంకేమో కాదు, ఇది భగవంతుణ్ణి గుర్తు చేసుకోవడం అంతే.
తండ్రిని స్మృతి చేస్తూ చేస్తూ పాపాలు సమాప్తమైపోతాయి. అంతిమంలో మీ మనస్సు ఎలా ఉంటుందో అలాంటి గతి ఏర్పడుతుంది. దానికే అంతమతి స్వగతి అంటారు. దీనిపైన ఒక ఉదాహరణ కూడా ఉంది. ఒకరిని ఎవరో నీవు గేదె అని అన్నారు. దానితో అతడు నేను గేదెని అని భావిస్తూ వచ్చినాడు. నేను ఎట్లా ఈ ద్వారం నుంచి వెళ్ళిపోవాలా అన్నాడు. ఆ తర్వాత నిజంగానే గేదెగా అయినట్లు భావించాడు. వారు దాన్ని ఒక ఉదాహరణగా తయారు చేసి చెప్తూ ఉంటారు. కానీ నిజానికి అటువంటిది ఏమీ లేదు. ఇది నిజమైన ఉదాహరణ కాదు. ఎల్లప్పుడూ నిజమైన విషయంపైనే ఉదాహరణనివ్వడం జరుగుతుంది. సత్యమైనది, యథార్థమైనది ఉదాహరణ ఇవ్వాలి కదా. ఈ సమయంలో బాబా మీకేదైతే అర్థం చేయిస్తున్నారో వాటిని మళ్ళీ భక్తి మార్గంలో పండుగలుగా జరుపుకోవడం జరుగుతుంది. ఎన్ని మేళలు మొదలైనవి జరుగుతూ ఉంటాయి. ఈ సమయంలో ఏవైతే జరుగుతూ ఉంటాయో అవన్నీ పండుగలుగా అవుతాయి. చూడండి, బాబా మనతో పవిత్రత యొక్క రక్షాబంధనాన్ని కట్టేది వాళ్ళు రాఖీగా ఏర్పాటు చేసుకున్నారు. బాబా మనకు అష్టశక్తులను ప్రసాదించేది వాళ్ళు దసరా పండుగగా చేసుకున్నారు. తర్వాత విశేషంగా మనలో ఉన్న రావణాసుని కాల్చేసి రాముని యొక్క రాజ్యాన్ని తీసుకురావటానికి వాళ్ళు దసరా పండుగలో రావణాసుని కాల్చుతారు. బాబా ఆత్మరూపి జ్యోతిని వెలిగించినందుకు అక్కడ దీపావళిని ఆచరిస్తారు. బాబా వచ్చి మన బర్త్డే, తన బర్త్డే, మొత్తం గీతా జయంతి, స్వర్గ జయంతి చేసినందుకు శివరాత్రిని ఆచరిస్తారు. మనం ఇక్కడ బాబాకు సమీపంగా నివాసం చేస్తే అక్కడ ఉపవాసం చేస్తారు. ప్రతి పండుగకి చేసే ఆచార సాంప్రదాయాలకు బాబా యొక్క జ్ఞానం ఆధారంగా అనేక ఆధ్యాత్మిక రహస్యాలు ఉన్నాయి. అదే బాబా ఇక్కడ అంటున్నారు. ప్రతి పండుగ ఈ సమయంలోదే అని చెప్తున్నారు. పండుగలుగా జరుపుకోవడం జరుగుతుంది. ఎన్ని మిలనాలు మొదలైనవి జరుగుతూ ఉంటాయి. కుంభమేళాలు జరుగుతూ ఉంటాయి. త్రివేణి సంగమం అని 3 నదులు కలిసే జాగాలో ప్రయాగరాజుపై స్నానం చేస్తూ ఉంటారు. ఈ సమయంలో ఏవైతే జరుగుతున్నాయో అవన్నీ పండుగలుగా అయిపోతాయి. మీరు ఇక్కడ ఎంత స్వచ్ఛంగా అవుతారు. మేళలు మొదలైన వాటిల్లో ఎంత మలినంగా అవుతారు. అక్కడ నీళ్లు కూడా మలినంగా ఉంటాయి కదా, అశుభ్రంగా. శరీరానికి మట్టి వేసుకుంటారు, దాంతో పాపాలు తొలగిపోతాయని భావిస్తారు. బాబా కూడా స్వయం ఇవన్నీ చేసినారు. బ్రహ్మ బాబా నాసిక్లో నీరు ఎంతో అశుద్ధంగా ఉంటుంది. అక్కడికి వెళ్ళి మట్టితో అంతా మొత్తం శుభ్రం చేసుకుంటారు. కానీ మట్టినే పూసుకుంటారు. తద్వారా పాపాలు వినాశం అవుతాయని భావిస్తారు. మళ్ళీ ఆ మట్టిని శుభ్రం చేసుకునేందుకు నీటిని తీసుకొస్తారు. ఎవరైనా మహారాజులు మొదలైన వారు విదేశాలకు వెళ్ళినప్పుడు గంగా జలాన్ని కుండలో నింపుకొని తమతో పాటు తీసుకెళ్తారు. గంగా జలాన్ని ఇక్కడికి ఇంటికి కూడా తీసుకొచ్చుకుంటారు. గంగా నది నీళ్లు పావనం చేస్తాయి, పవిత్రం చేస్తాయి అని పతిత పావని గంగా అని గంగా నది నీళ్లను తీసుకొచ్చుకుంటారు. మళ్ళీ స్టీమర్లలో కూడా అవే నీళ్లు తాగేవాళ్ళు. ఇంతకు ముందు విమానాలు, మోటార్లు మొదలైనవి ఏవీ లేవు. 50-60 సంవత్సరాల్లో ఏమేం తయారయ్యాయో చూడండి. సత్యుగం ఆదిలో ఈ విజ్ఞానం మొదలైనది ఉపయోగపడుతుంది. ఇప్పుడు మనం బాబా బిడ్డలుగా సైంటిస్టులు ఎవరైనారో వాళ్ళు సత్యుగంలో విమానాలు తయారు చేసేవాళ్ళు, ఇండ్లు తయారు చేసేవాళ్ళుగా అయిపోతారు. ఫటాఫట్ అన్నీ తయారైపోతాయి. అక్కడ మెహల్స్ మొదలైనవి తయారు చేసేందుకు పెద్ద సమయమేమీ పట్టదు. ఇప్పుడు మీ బుద్ధి పారస బుద్ధిగా అవుతుంది కాబట్టి అన్ని పనులు సహజంగా అయిపోతాయి. ఏ విధంగా ఇక్కడ మట్టితో ఇటుకలు తయారవుతాయో అలాగే అక్కడ బంగారంతో ఇటుకలు తయారవుతాయి. దీనిపైన మాయా మశ్చంద్రుని యొక్క ఆటను కూడా చూపిస్తారు. వారు దీన్ని చూపించేందుకు ఒక నాటకంగా తయారు చేశారు. స్వర్గంలో నిజంగానే బంగారు ఇటుకలు ఉంటాయి. దాన్ని బంగారు యుగం అని అంటారు. ఈ కలియుగాన్ని ఇనుప యుగం అని అంటారు. స్వర్గంనైతే అందరూ స్మృతి చేస్తారు, కానీ వాటి చిత్రాలు కూడా ఉన్నాయి. ఆ స్వర్గాన్ని ఎవరు స్థాపన చేసినారనేది ఎవరికీ తెలీదు. ఆది సనాతన దేవీ దేవత ధర్మం అంటారు, మళ్ళీ హిందూ ధర్మం అనేస్తారు. బాబా అంటారు దేవతలనేందుకు బదులుగా హిందువులని పిలుచుకుంటారు. ఎందుకంటే దివ్య గుణాలు లేవు కాబట్టి. ఎందుకంటే వికారీలుగా ఉన్నారు కాబట్టి దేవతలుగా పిలుచుకోలేరు.
మీరు ఎక్కడికి వెళ్ళినా ఇది అర్థం చేయించాలి. బాబా అంటారు మీరు అర్థం చేయిస్తారు, ఎందుకంటే మీరు సందేశవాహకులు. బాబా పరిచయము ప్రతి ఒక్కరికి ఇవ్వాలి. వీరు తప్పకుండా నిజమే చెప్తున్నారు అని కొందరు వెంటనే అర్థం చేసుకుంటారు. ఎవరైతే మన ధర్మానికి చెంది ఉంటారో వాళ్ళు వెంటనే అర్థం చేసుకుంటారు. ఇద్దరు తండ్రులు తప్పకుండా ఉన్నారు. కొందరైతే పరమాత్మ సర్వవ్యాపి అనేస్తారు. ఒకరి నుండి హద్దులోని వారసత్వం లభిస్తుంది, మరియు బేహద్దు తండ్రి నుండి 21 జన్మల కోసం వారసత్వం లభిస్తుంది. మీరు అర్థం చేసుకున్నారు. ఈ జ్ఞానం కూడా ఇప్పుడే ఉంది. అక్కడ ఈ జ్ఞానం ఉండదు. సత్యుగంలో జ్ఞానమే ఉండదు. అక్కడ జ్ఞానం యొక్క ప్రాలబ్ధాన్ని అనుభవం చేస్తాం. సంగమ యుగంలోనే వారసత్వం లభిస్తుంది. మళ్ళీ అక్కడ 21 తరాలు మీరు జన్మ జన్మలు రాజ్యం చేస్తారు. మీరు మొత్తం విశ్వానికి అధిపతులుగా అవుతారు. ఇది మీకు ఇప్పుడే తెలిసింది. పక్కా నిశ్చయబుద్ధి కలవారిగా ఎవరైతే ఉన్నారో వారికి ఎటువంటి సంశయము ఉత్పన్నమయ్యే విషయమే ఉండదు. పక్కా నిశ్చయబుద్ధి కలవారికి సంశయమే ఉత్పన్నం కాదు ఏ విషయంలో కూడా. అనంతమైన తండ్రి నుండి అనంతమైన వారసత్వం లభిస్తోంది. శివ్ బాబా వచ్చినారంటే తప్పకుండా ఎంతో కొంత వారసత్వాన్ని ఇస్తారు కదా. ఈ బ్యాడ్జ్ చాలా మంచిది. ఇది తప్పకుండా మీతో పాటు ఉండాలి. బాబా బ్యాడ్జ్ పైన అటెన్షన్ ఇప్పిస్తున్నారు. ప్రతి ఇంటిలోనూ సందేశం ఇవ్వాలి. ఆ తర్వాత వాళ్ళు అంగీకరించినా అంగీకరించకపోయినా అది వాళ్ళ ఇష్టం. వినాశం వచ్చినప్పుడు భగవంతుడు వచ్చినారని అర్థం చేసుకుంటారు. మళ్ళీ మీరు ఎవరికైతే సందేశాన్ని ఇచ్చి ఉంటారో, ఎవరు ఆ శ్వేత వస్త్రధారులు దేవదూతలు అని తలుచుకుంటారు. సూక్ష్మవతనంలో కూడా మీరు ఫరిస్తాలను చూస్తారు కదా. మమ్మా బాబాలు కూడా యోగశక్తి ద్వారా ఈ విధంగా ఫరిస్తాలుగా అవుతారు అయినారు కదా ఇప్పుడు. కాబట్టి మేము కూడా అవుతామని మీకు తెలుసు. ఈ విషయాలన్నింటినీ బాబా ఇతడిలోకి ప్రవేశించి మీకు అర్థం చేయిస్తున్నారు. ఎంత క్లారిటీగా బాబా చెప్తున్నారు చూడండి. నేను ఈ ఎన్లోకి ప్రవేశించి ఈ అన్ని విషయాలు మీకు అర్థం చేయిస్తున్నాను. నేరుగా జ్ఞానాన్ని ఇస్తున్నారు. బాబాలో ఏ జ్ఞానం అయితే ఉందో అది పిల్లలైన మీలో కూడా ఉంది. ఎప్పుడైతే మీరు ఉన్నతంగా అవుతారో అప్పుడు జ్ఞానం యొక్క పాత్ర కూడా పూర్తి అయిపోతుంది. సత్యుగంలోకి వెళ్ళిపోతారు. ఆ తర్వాత ఏ పాత్ర అయితే లభిస్తుందో అది సుఖమైన పాత్రను అభినయిస్తారు. మరియు ఈ జ్ఞానాన్ని మర్చిపోతారు. ఎరుక మరుపు ఆటలలో సత్యుగంలోకి వెళ్తానే ఈ జ్ఞానం సమాప్తమైపోతుంది. కావున పిల్లలైన మీరు ఎక్కడికి వెళ్ళినా సందేశకుల గుర్తుగా ఈ బ్యాడ్జ్ మీరు తప్పకుండా వేసుకోవాలి. ఎవరైనా నవ్వినా కానీ పర్వాలేదు. కొంతమంది బ్యాడ్ చేసుకునే సంకోచపడతారు. అందుకే బాబా అంటున్నారు మిమ్మల్ని చూసి ఎవరైనా నవ్వితే కూడా ఏం పర్వాలేదు. దీన్ని చూసి ఎందుకు నవ్వుతారు? వీరి అనంతమైన తండ్రి, వీరి పేరు శివబాబా, వీరి కళ్యాణకారి, వీరు వచ్చి స్వర్గస్థాపన చేస్తున్నారు అని చెప్పాలి. ఇప్పుడు ఇది పురుషోత్తమ సంగమ యుగమని మీరైతే యథార్థమైన విషయాన్ని వినిపిస్తారు. ఈ జ్ఞానమంతా పిల్లలైన మీకు లభించింది. మళ్ళీ దీన్ని ఎందుకు మర్చిపోవాలి? ఈ విషయం చాలా సహజమైనది. నడుస్తూ తిరుగుతూ బాబాను మరియు వారసత్వాన్ని స్మృతి చేయాలి. శాంతిధామము మరియు సుఖధామం ఉంది కదా. పిల్లలైన మీరు ఇక్కడికి వస్తారు, మురళిని విని వెళ్తారు. దాన్ని మళ్ళీ వినిపించాలి కూడా. మన కర్తవ్యమేమి? మనం విన్నదాన్ని ఇతరులకు వినిపించాలి. కేవలం ఒక బ్రాహ్మణి మాత్రమే మురళి చదవాలని కాదు, మురళి నడపాలని కాదు. బ్రాహ్మణి తన సమానంగా ఇతరులని కూడా తయారు చేయాలి కూడా. అప్పుడే అనేకుల కళ్యాణం చేయగలుగుతారు. ఒక్క బ్రాహ్మణి ఎక్కడికైనా వెళ్తే మరొకరు సెంటర్ని ఎందుకు నడపలేరు, ధారణ చేయలేరు? విద్యార్థులకు చదువు మరియు చదివించే అభిరుచి ఉండాలి. మురళి చాలా సహజమైనది. ఎవరైనా ధారణ చేసి క్లాస్ చేయించవచ్చు. ఇక్కడైతే బాబా కూర్చున్నారు. ఎటువంటి విషయంలోనూ సంశయం కలగకూడదని బాబా పిల్లలకు చెప్తున్నారు. సర్వస్వాన్ని తెలిసిన వారు ఒక బాబాని. శివబాబాకు మాత్రమే అన్నీ తెలుసు. ఒకే లక్ష్యం, ఒకే ఉద్దేశం ఉంది. ఇందులో ప్రశ్నలు మొదలైనవి అడగాల్సిన అవసరం లేదు. ఉదయం కూర్చొని పిల్లలకు స్మృతి యాత్రలో సహాయం చేస్తాను. చూస్తున్నారా? అమృత వేళ మనం లేస్తే బాబా మనకు సహాయం చేస్తారు.
మొత్తం అనంతమైన పిల్లలందరూ గుర్తుంటారు. నాకు ఒక్కరే కాదు, బేహద్దు పిల్లలందరూ గుర్తుంటారు. పిల్లలైన మీరందరూ ఈ స్మృతి సహాయం ద్వారా మొత్తం విశ్వమంతటినీ పావనంగా తయారు చేయాలి. ఇందులో మీరు సహయోగ రూపీ వేలునివ్వాలి. మొత్తం ప్రపంచమంతా పవిత్రంగా అవ్వాలి కదా. కావున అందరూ శాంతిధామంలోకి వెళ్ళిపోవాలని పిల్లలందరిపైన బాబా తమ దృష్టిని ఉంచుతారు. అమృతవేళలో యోగం చేసినప్పుడు బాబా తన పిల్లలపైన దృష్టిని ఉంచుతారంట. ఎందుకు? పిల్లలందరూ శాంతిధామానికి వెళ్ళిపోవాలి అని శక్తినిస్తారు. బాబా అంటున్నారు, అందరి ధ్యాసను అటువైపుకి లాగుతారు. తండ్రి అనంతంలోనే ఉంటారు, బేహద్దు తండ్రి కదా. మొత్తం ప్రపంచమంతటిని పావనంగా తయారు చేసేందుకు నేను వచ్చాను. మొత్తం ప్రపంచమంతటికి శక్తినిస్తాను. తద్వారా పవిత్రంగా అయిపోతారు. ఎవరికైతే పూర్తి యోగ బలం ఉంటుందో వారు బాబా ఇప్పుడు కూర్చొని స్మృతి యాత్రను నేర్పిస్తున్నారని భావిస్తారు. దాని ద్వారా విశ్వంలో శాంతి ఏర్పడుతుంది. పిల్లలు కూడా స్మృతిలో ఉంటారు కాబట్టి సహాయం లభిస్తుంది. సహాయకులైన పిల్లలు కూడా కావాలి కదా. బాబా ఒక్కరే ఏం చేస్తారు? మనమందరూ ఉండాలి కదా. ఈశ్వరీయ సేవాదారులైన నిశ్చయ బుద్ధి కల పిల్లలే స్మృతి చేస్తారు. పావనులుగా అవ్వడమే మీ మొట్టమొదటి సబ్జెక్ట్. అనగా పిల్లలైన మీరు తండ్రితో పాటు నిమిత్తంగా అవుతారు. ఓ పతిత పావన రాండి అంటూ తండ్రిని పిలుస్తూ వచ్చినారు. వారు ఒంటరిగా ఏం చేస్తారు? సేవాదారులైతే కావాలి కదా బాబాకు. మనం విశ్వాన్ని పవిత్రంగా చేసి మళ్ళీ విశ్వమంతటి పైన రాజ్యం చేస్తామని మీకు తెలుసు. ఈ విధంగా ఎప్పుడైతే బుద్ధిలో నిశ్చయం ఏర్పడుతుందో అప్పుడు నశ పెరుగుతుంది. మేము తండ్రి యొక్క శ్రీమతం ద్వారా మా యోగ బలం ద్వారా మా కోసం రాజధానిని స్థాపన చేసుకుంటున్నామని పిల్లలైన మీకు తెలుసు. ఈ నశ ఎక్కాలి. ఇది ఆత్మిక విషయం. ప్రతి కల్పము బాబా ఈ ఆత్మిక శక్తితో మనల్ని విశ్వాధిపతులుగా తయారు చేస్తారని మీకు తెలుసు. శివబాబా వచ్చి స్వర్గస్థాపనం చేస్తున్నారు. బాబా అంటున్నారు, ఇప్పుడు మీ శిరస్సు పైన ఈ స్మృతి యాత్ర అనే చింతనే ఉండాలి. పురుషార్థం చేయాలి. వ్యాపారాలు మొదలైనవి చేస్తూ కూడా స్మృతి యాత్రలో ఉండాలి. సదా ఆరోగ్యవంతులుగా చేసేందుకు బాబా చాలా అద్భుతమైన సంపాదన చేయిస్తున్నారు. ఈ సమయంలో సర్వస్వాన్ని మర్చిపోవాలి. ఆత్మలైన మనం అక్కడికి వెళ్తున్నాం, పరంధామానికి. ఆత్మాభిమానిగా అయ్యే అభ్యాసాన్ని చేయించడం జరుగుతుంది. పిల్లలారా, తింటూ తాగుతూ నడుస్తూ తిరుగుతూ తండ్రి స్మృతి చేయలేరా? బట్టలు కుడుతూ బుద్ధియోగాన్ని బాబా స్మృతిలో ఉండాలి. ఇది చాలా సహజం. 84 జన్మల పూర్తి అయిందని భావిస్తారు. ఇప్పుడు బాబా ఆత్మలమైన మనకు రాజయోగాన్ని నేర్పించేందుకు వచ్చారు. ఈ ప్రపంచ చరిత్ర మరియు భూగోళం పునరావృతం అవుతోంది. కల్పపూర్వం కూడా ఇలా జరిగింది. ఇది మళ్ళీ ఇప్పుడు పునరావృతం అవుతోంది. ఈ పునరావృతం అయ్యే రహస్యాన్ని బాబా కూర్చొని అర్థం చేయిస్తున్నారు. డ్రామా యొక్క హిస్టరీ జాగ్రఫీని. ప్రతి ఒక్కరికి డ్రామాలో పాత్ర లభించింది. దానిని అభినయిస్తూ ఉంటారు. బాబా అంటున్నారు, డ్రామా గురించిన యథార్థమైన రహస్యాన్ని బాబా కూర్చొని మనకు తెలిపిస్తున్నారు. దానిని అభినయిస్తూ ఉంటారు. బాబాను స్మృతి చేసినట్లయితే బాబా అంటారు సత్వప్రధానులుగా అవుతారని పిల్లలకు బాబా సలహాని ఇస్తున్నారు. మళ్ళీ ఈ శరీరాన్ని కూడా మర్చిపోవాలి. మీ బుద్ధిలో ఆత్మలమైన మేము సత్వప్రధానంగా కావాలి. ఎందుకంటే ఇప్పుడు వాపస్ ఇంటికి వెళ్ళాలి. సత్యుగంలో ఇలా అన్నారు. సత్యుగంలో ఇంటి స్మృతి కూడా ఉండదు. అక్కడైతే ఒక పాత శరీరాన్ని వదిలి ఇంకొక దాన్ని తీసుకోవాలనుకుంటారు. అక్కడ దుఃఖం అనే విషయమే ఉండదు. ఇక్కడ ఇది దుఃఖధామం. పాత శరీరం ఉన్న కారణంగా ఇప్పుడు ఇక దీనిని వదిలి తిరిగి మన ఇంటికి వెళ్ళాలని భావిస్తారు. తండ్రిని నిరంతరము స్మృతి చేయాలి. ఆ నిరాకారుడైన తండ్రియే జ్ఞానసాగర్లు. వారే వచ్చి సర్వులకు సద్గతినిస్తున్నారు. నేను సాధువులని కూడా ఉద్ధరిస్తాను. భగవద్గీతలో ఉంది కదా, పరిత్రాణాయ చ సాధునాం వినాశాయ చ దుష్కృతాం. ఇప్పుడు మీరు ఒక్క తండ్రితో యోగాన్ని జోడించండి.
ఆత్మలైన మీ అందరికీ తండ్రి ఒక్క పరమాత్ముడే. వారి నుండి వారసత్వం తీసుకునే హక్కు ప్రతి ఒక్కరికి ఉంది. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ ఆత్మాభిమానులుగా కండి మరియు తండ్రిని నిరంతరం స్మృతి చేయండి. తద్వారా మీ పాపాలు భస్మమైపోతాయి. अच्छा मीठे मीठे सिखलदे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी माता पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते 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 बाबा नमस्ते। थैंक यू बाबा। సారాంశం: మురళిని విని మళ్ళీ వినిపించాలి. చదవటంతో పాటు చదివించాలి కూడా. ఇతరులకు కూడా కళ్యాణం చేయాలి. కళ్యాణకారులుగా కావాలి. బ్యాడ్జ్ సందేశవాహకులకు గుర్తు. దీన్ని సదా ధరించి ఉండాలి. ఏమన్నారు? బ్యాడ్జ్ సదా వేసుకొని ఉండాలి. బ్యాడ్జ్ వేసుకునేకి ఎలాంటి ఆలోచన చేయకూడదు, దేహభ్రాంతి రాకూడదు. విశ్వంలో శాంతి స్థాపన చేసేందుకు స్మృతి యాత్రలో ఉండాలి. ఏ విధంగా బాబా దృష్టి బేహద్దులో ఉంటుందో మొత్తం ప్రపంచమంతటిని పావనంగా తయారు చేసేందుకు వారు శక్తిని ఇస్తారో అలాగే బాబాను అనుసరిస్తూ బాబాకు సహాయకులుగా కావాలి. వరదానం: కర్మ మరియు యోగం యొక్క బ్యాలెన్స్ ద్వారా కర్మాతీత స్థితిని అనుభవం చేసే కర్మ బంధన ముక్తులుగా కండి. కర్మ మరియు యోగం యొక్క బ్యాలెన్స్ ద్వారా కర్మాతీత స్థితిని అనుభవం చేసే కర్మబంధన ముక్తులుగా కండి. వివరణ: కర్మతో పాటు యోగం యొక్క బ్యాలెన్స్ కూడా ఉన్నట్లయితే ప్రతి కర్మలో స్వతహాగానే సఫలత ప్రాప్తిస్తుంది. కర్మయోగి ఆత్మ ఎప్పుడూ కర్మబంధనంలో ఇరుక్కోరు. కర్మబంధనము నుండి ముక్తులుగా కావడమే కర్మాతీతంగా కావడము అని అంటారు. కర్మాతీతం అనగా కర్మ నుండి అతీతమైపోవడమని కాదు. కర్మ నుండి అతీతం కాదు, కర్మ బంధనాల్లో ఇరుక్కోకుండా ఉండడం. కర్మాతీతం అంటే కర్మ చెయ్యకుండా ఉండడం కాదు, కర్మ బంధనం లేకి ఇరుక్కోకుండా ఉండడం. ఇటువంటి కర్మయోగి ఆత్మలు తమ కర్మలతో అనేకుల కర్మలను శ్రేష్టంగా తయారు చేసేవారిగా ఉంటారు. వారికి ప్రతి కార్యము మనోరంజనంగా అనుభవం అవుతుంది. కష్టమనే శబ్దమే ఉండదు. స్లోగన్: పరమాత్మ ప్రేమయే సమయం యొక్క గంట, అది అమృతవేళ లేపుతుంది. బాబా యొక్క ప్రేమనే అలారం, అది మిమ్మల్ని అమృతవేళ లేపిస్తుంది. అవ్యక్త ఇషారా: ఎప్పుడైతే సంస్కారాలను మరియు సంకల్పాలను పరస్పరం కలుపుకుంటారో అప్పుడే ఒకరికొకరు స్నేహితులుగా అవుతారు. కానీ మీ స్థితి మహిమ ఆధారంగా ఉండకూడదు. అండర్లైన్ పాయింట్: మన స్థితి ఎవరైనా మహిమ చేస్తే పొగిడితే చాలా ఉన్నతంగా అయ్యేది, లేదా ఎవరైనా మనల్ని అవమానం చేస్తే చాలా కిందే దిగిపోయేది. అలాగా మీ స్థితి ఉండకూడదు. ఈ అటెన్షన్ పెట్టుకోవాలి, లేకపోతే అలజడి లేకొచ్చేస్తారు. చాలామంది పిల్లలు ఏదైనా చేసినప్పుడు దాని ఫలం పట్ల కోరిక పెట్టుకుంటారు. నేను ఏదైనా సేవ చేసినానంటే నన్ను అందరూ పొగడాలనుకుంటారు. మహిమ జరిగితే స్థితి బాగుంటుంది. ఒకవేళ ఎవరైనా నిందిస్తే అనాథల్లాగా అయిపోతారు, అన్నీ పోగొట్టుకున్న వాళ్ళలాగా అయిపోతారు. తమ స్థితిని వదిలి ఒకరి నుండి ఒకరు పక్కకి వెళ్ళిపోతారు. కానీ నిందాస్తుతులలో సమాన స్థితి ఉండాలి, అప్పుడే సంస్కారాల ఘర్షణ జరగదు. నిందాస్తుతులలో సమాన స్థితి ఉండాలి, అప్పుడే ఘర్షణ జరగదు. ఎంత బ్యూటిఫుల్గా చెప్తారు. భగవద్గీత యొక్క సత్య సారాంశం బాబా చెప్తారు ప్రతిరోజు. భగవద్గీతలో ఉంది కదా, తుల్య నిందాస్తుతిర్మౌనే సంతుష్టో ఏనకేన చిత్. ఎవరు సంతుష్టంగా ఉంటారంటే ఆత్మాభిమానులే సంతుష్టంగా ఉంటారు. ఎవరు అనేక అవమానాలకు పొగడ్తలకు పొంగరు కుంగరు అంటే ఆత్మాభిమానులే ఆ విధంగా ఉండడానికి వీలవుతుంది. అచ్చా, ఓం శాంతి. థ్యాంక్ యూ బాబా, థ్యాంక్ యూ.